పల్లె వెలుగు బస్సు రోజుకి 2 సార్లు మాత్రమే ఆగే చిన్న ఊరది. పేరు మందారపల్లి. ఆ ఊర్లో నివాసం ఉంటున్న సుబ్బయ్య మాస్టర్ అంటే అందరికీ చాలా గౌరవం. సుబ్బయ్య మాస్టారు ఒక చదువు చెప్పే గురువు మాత్రమే కాదు, బ్రతుకు ఎలా ఉండాలో చూపించే మనిషి కూడా. 60 ఏళ్ల వయసు దాటినా అతని ముఖంలో ముడతల కన్నా ప్రశాంతత ఎక్కువ ఉంటుంది. తెల్లటి పంచె, మడిచిన కండువ, కళ్ళల్లో నిజాయితీ, అవి అతని గుర్తులు. మనమంతా రైతులం. రసాయనాలు వాడకుండా సహజ సిద్ధమైన పద్ధతిలోనే పంటలను పండించాలి. వాటినే మనం తినాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. మనం పండించిన పంటలని తిన్నవాళ్లు కూడా 10 కాలాల పాటు ఆరోగ్యంగా ఉంటారు. బ్రతికినంతకాలం మనల్ని మంచిగా తలుచుకుంటారు అని చక్కని మాటలు చెబుతూ ఉంటారు. చాలామంది రైతులు ఆ మాటలు నిజమే కదా అని సహజ సిద్ధంగానే పంటలు పండిస్తూ ఉంటారు. సుబ్బయ్య మాస్టర్ గారి భార్య పేరు సావిత్రి. ఆమె మాటలు తక్కువ, చేసే పని ఎక్కువ. ఆ ఇంట్లో ఉండేది ఇద్దరే. ఇంటి వెనుక పెద్ద పెరడు, అందులో 2 ఎత్తైన కొబ్బరి చెట్లు. రోజూ వాటికి నీళ్లు పడుతూ, మీరు బలంగా ఉండేందుకు కావాల్సిన ఎరువుల్ని వేస్తాను, మీ దాహం తీరేలా నీళ్లు పడతాను, పచ్చదనంతో మీరు బలంగా ఉండండి, చక్కని పళ్ళిచ్చి మమ్మల్ని ఆరోగ్యంగా ఉంచండి అంటూ వాటితో మాట్లాడుతూ ఉండేవాడు మాస్టారు. ఇక ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో అన్ని రకాల కూరగాయలను సహజ సిద్ధంగా పండిస్తూ వాటినే వాళ్ళు తింటూ ఉండేవాళ్ళు. అందుకే వాళ్ళిద్దరూ అరుదుగా జబ్బు పడేవారు. ఏమో ఈ సావిత్రి, ఈరోజేం కూర చేస్తున్నావు? కూర కాదండి, దోసకాయ పచ్చడి చేస్తున్నాను. ఏది, మొన్న మన దోసకాయ పాదుగాసిన కాయలేగా? అవునండి. ఒక దోసకాయ ఎక్కువేయి సావిత్రి. మన పక్కింటి పరమేశాలకు కూడా కొంచెం పచ్చడి పెట్టిద్దాం. అట్లాగేనండి అని సావిత్రి దోసకాయ పచ్చడి చేసే పనిలో పడుతుంది. సుబ్బయ్య ఇంటి పక్కనే పరమేశ్ ఇల్లు. పరమేశ్ చెడ్డవాడు కాదు, అలాగని గొప్పవాడు కూడా కాదు, సగటు మనిషి. అతని భార్య పేరు విమల. ఇద్దరూ సుబ్బయ్య మాస్టర్ని చాలా గౌరవించేవాళ్ళు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు పరమేశ్ ఇంటికి చుట్టాలొచ్చారు. పెరట్లో కూర్చుని, ఏం పరమేశ్, ఈరోజు మీ ఇల్లు చాలా సందడిగా ఉంది, ఏంటి విశేషం? చుట్టాలొచ్చారు మాస్టర్ గారు. చుట్టాలొచ్చారా? అదృష్టవంతుడివి పరమేశు. చుట్టాలతో ఆనందంగా గడిపే అవకాశం అందరికీ రాదు. సంతోషంగా ఉండు. మీరు బాలేవారు మాస్టర్ గారు, ఆ అవకాశం మీకు కూడా కల్పిస్తాను అని పరమేశ్ చుట్టాల్ని పిలిచాడు. వాళ్ళొచ్చారు. వాళ్ళని చూడగానే సుబ్బయ్య మాస్టర్కి కాస్త అనుమానం వచ్చింది. వాళ్ళ చూపులు పెరట్లోని పళ్ళ చెట్ల వైపు ఎక్కువగా తిరుగుతున్నాయి. తనలో తాను, చెట్లకి దిష్టి దియ్యాలి, గుడ్ల గోబ కళ్ళతో ఎట్ట చూస్తున్నారో చూడు అని అనుకున్నారు. మాస్టర్ గారు, మీ పెరట్లోని ప్రతి చెట్టుకి పళ్ళు చాలా బాగున్నాయే. నాకు పళ్ళ చెట్లంటే చాలా ఇష్టం. అదిగాక ఈ ఊళ్ళోని మట్టి మంచిది, నీళ్లు మంచి. అందుకే నా పళ్ళ చెట్లకి కాసిన పళ్ళన్నీ తాజాగా ఉంటాయి. ఒక 2 కొబ్బరి బొండాలు కొట్టివ్వండి మాస్టారు, ఒంట్లో చాలా వేడిగా ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్తే కొబ్బరి బొండాలు తాగమని చెప్పారు అని సుధాకర్ చెప్పిన వెంటనే సుబ్బయ్య ముఖం వాడిపోయింది. అయోమయంగా పక్కింటి చుట్టాల్ని చూస్తూ తనలో తాను, ఓరి నాయనో, ఈ పక్కింటికొచ్చిన చుట్టాలు నా కొబ్బరి బొండాలకి నా చెట్ల పళ్ళకి ఎసరు పెట్టేలా ఉన్నారే. ఒకరికిచ్చి ఒకరికి ఇవ్వకపోతే బాగోదు. అసలు మొత్తానికి ఇవ్వకుండా ఉండటం ఉత్తమం అనుకుంటాను అనుకుని పైకి వెంటనే సుధాకర్తో, డాక్టర్ గారు మంచి మాట చెప్పాడు సుధాకరు, కాకపోతే మా చెట్టు కొబ్బరి బొండాలు ముదిరిపోయినాయి, నీళ్లుండవు. నీళ్లు లేకపోయినా పర్వాలేదు మాస్టర్ గారు, లేలేతగా లోపల ఉండే కొబ్బరిని తింటాం. పరమేష్తో కలిసి మొత్తం 8 మంది ఉన్నాం, ఓ 8 కాయలు ఇవ్వండి చాలు, మీ పేరు చెప్పుకుంటాం అని ఆ వచ్చిన చుట్టం అనగానే, ఇవ్వడానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదయ్యా, కాకపోతే వాటిని దేవుడికి మొక్కుకున్నాం, అందుకే ఇవ్వలేకపోతున్నాను. రేపెట్టాగో వెళ్తారుగా, టౌన్ బస్టాండ్ పక్కనే కొబ్బరి బొండాలు అమ్ముతూ ఉంటారు, అక్కడ మంచి లేతకాయలు చూసుకొని దాగండి అని చెప్పగానే సుబ్బయ్య మాస్టర్కి కొబ్బరి బొండాలు ఇచ్చే ఉద్దేశం లేదని వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇక గోపాలం భార్య కమల, కనీసం జామ పండ్లైనా కోసివ్వండి. కోసివ్వడానికి ఏం భాగ్యం తల్లి, కాకపోతే ఇప్పుడు పురుగులు ఎక్కువగా ఉంటాయి, వాటిని చూసి మీరు నన్ను తిట్టుకుంటారు, అది నాకు ఇష్టం లేదు, అందుకే జాంపళ్ళు కూడా ఇవ్వలేనమ్మా
అని చెప్తూ ఉండగా సావిత్రి జామ పండ్లు కోసి ఇచ్చింది. వాళ్ళవి తిన్నారు. సుబ్బయ్య మాస్టారు కోపంగా వెళ్ళిపోయారు. ఇక ఆ రోజు రాత్రి 11 గంటలు. ఊరంతా నిద్రలోకి జారుకుంది. సుబ్బయ్య సావిత్రి కూడా నిద్రపోయారు. అప్పుడు పక్కింటికొచ్చిన చుట్టాలు నెమ్మదిగా సుబ్బయ్య మాస్టర్ గారి పెరట్లోకి వచ్చారు. సుధాకరు కొబ్బరి బొండాలు కోశాడు. కమల జామ పళ్ళు కోసింది. గోపాలం మామిడి పళ్ళు. ఇక వైదేహి దానిమ్మ పళ్ళు కోసింది. అంతా నిశ్శబ్దంగానే జరిగింది. చెట్లు మాత్రం అన్నీ చూశాయి, కానీ అవి మాట్లాడలేవు కదా. ఇక తెల్లారింది. సుబ్బయ్య మాస్టారు నిత్యంలాగానే పెరట్లోకి వచ్చారు. చెట్లని చూసిన క్షణంలోనే గుండె ఆగిపోయినంత పనైంది ఆయనకి. కొబ్బరి చెట్లు ఖాళీ. మామిడి చెట్టుకి ఒకవైపు ఒక్క పండు కూడా లేదు. జామ చెట్టు, దానిమ్మ చెట్టు పరిస్థితి అలాగే ఉంది. కంగారుగా సావిత్రి, సావిత్రి అని గట్టిగా పిలిచాడు. సావిత్రి పరిగెత్తుకొచ్చింది. చెట్లని చూసి కన్నీళ్లు పెట్టుకుంది. ఇది పక్కింటికొచ్చిన చుట్టాల పనే అని సుబ్బయ్య కోపంగా నేరుగా పరమేశ్ ఇంటికి వెళ్ళాడు. నీ చుట్టాలు నిన్న రాత్రి పెరట్లోకి వచ్చారా అని అడుగుతూ ఉండగా ఆ చుట్టాలు కూడా బయటకొచ్చారు. మాకు అవసరమేంటి మాస్టారు? వాళ్ల మధ్య మాటలు గట్టిగా మారాయి. వాదనలు పెరిగాయి. పరమేశ్ మాత్రం తలదించుకున్నాడు. ఆ రోజు రాత్రి సుబ్బయ్య నిద్రపోలేదు. చేతిలో కర్ర, మనసులో కోపం. మామిడి చెట్టు చాటును దాక్కున్నాడు. ఈసారి పట్టుకుంటాను, డబ్బులు గట్టించుకుంటాను అని నిర్ణయం తీసుకున్నాడు. అర్ధరాత్రి. మళ్లీ శబ్దం. చీకట్లో కదలిక. సుబ్బయ్య ఒక్కసారిగా టార్చ్ వేశాడు. అక్కడ ఎదురుగా పరమేశ్ చుట్టాలు. వాళ్ళని పట్టుకున్నాడు. కాని వాళ్ల మాటలు కత్తుల్లా గుచ్చాయి. బెదిరించి లోపలికి వెళ్ళిపోయారు. ఇక అప్పటినుంచి సుబ్బయ్య పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాత్రిపూట పడుకునేవాడు కాదు. పెరట్లోకి ఒంటరిగా వచ్చేవాడు కాదు. పక్కింటి చుట్టాలంటేనే గుండె దడపట్టుకుంది. సావిత్రి చూసి బాధపడేది. బాధపడకు సావిత్రి, మన నిజాయితీనే మన బలహీనత అయ్యింది అని ఓదార్పుగా చెప్పాడు. పరమేశ్ చుట్టాలు మాత్రం ఆనందంగా నవ్వుకునేవాళ్ళు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పళ్ళు తెంపుకొని తినేవాళ్ళు. ఎప్పుడూ ఊరంతా చలాకీగా తిరిగే సుబ్బయ్య మాస్టారు 2 రోజులు కనిపించలేదని ఊరి వాళ్ళ ఇంటికొచ్చారు. అందరూ విషయం తెలుసుకున్నారు. పరమేశ్ చుట్టాలని మందలించారు. అందరూ కలిసి క్షమాపణ కోరుకున్నారు. డబ్బులు తిరిగిచ్చారు. జాగ్రత్త, మరెప్పుడైనా చుట్టాలమంటూ ఈ ఊరికొచ్చారనుకోండి అని గట్టిగా పెద్ద మనిషి చెప్పటంతో వాళ్ళు పారిపోయారు. పరమేశ్ సుబ్బయ్య కాళ్ళ మీద పడ్డాడు. తప్పు నాది మాస్టరు అని ఏడ్చాడు. నమ్మకం పోయింది పరమేశ్. అది రావాలంటే సమయం పట్టుద్ది అని వెళ్ళిపోయాడు. ఊరి వాళ్ళు తల ఒక మాట అనేసి వెళ్ళిపోయారు. కాలం గడిచింది. పరమేశ్ సుబ్బయ్య ఇళ్ల మధ్య గోడ వెలిసింది. చెట్లకి కొత్తాకులు పుట్టాయి, కొత్త పళ్ళు వచ్చాయి. సుబ్బయ్య మాస్టర్ మళ్లీ పెరట్లో నిలబడ్డారు. చెట్లను ప్రేమగా చూస్తుంటే సావిత్రి వచ్చింది. భయం వేయడం లేదా? ఇంక నేను భయపడిన సావిత్రి. ఎందుకంటే పళ్ళు దొంగిలించొచ్చు, కానీ నిజాయితీని కాదు. నమ్మకం మన బలం, దాంతోపాటు జాగ్రత్త మన రక్షణ అని మనం గుర్తుంచుకుని బతికినంతకాలం బతుకుదాంలే అనుకుంటూ ఎప్పట్లానే చెట్లని, కూరగాయల్ని చూసుకుంటూ సంతోషంగా జీవించటం మొదలుపెట్టారు. ఒక చిన్న పల్లెటూరులో కమలమ్మ అనే పేద తల్లి ఉండేది. తన కొడుకు రవి దుబారా ఖర్చులకు అలవాటుపడి ప్రతిరోజూ డబ్బు కోసం అమ్మను విసిగించేవాడు. ఒకరోజు కమలమ్మ చాలా నిరాశగా, బాధగా ఉంది. కొడుకు కోసం డబ్బు సంపాదించాలని ఇరుగు పొరుగు వారిని అప్పడగటానికి వెళ్ళింది. లలితమ్మా, లలితమ్మా, ఒకసారి ఇలా వస్తావా? ఏంటి కమలమ్మ, ఇంత పొద్దున్నే ఇలాగొచ్చో? నీ ముఖం చూస్తేనే ఏదో కష్టంలా ఉంది. అదేం లేదులే లలితమ్మ, ఒక చిన్న సహాయం అడగడానికి వచ్చాను. మా అబ్బాయి గురించి నీకు తెలిసిందే కదా, కొంచెం పట్టుదల ఎక్కువ. ఏదో పనుందని డబ్బులు కావాలంటున్నాడు. కాస్త నీ దగ్గరుంటే కొద్దిగా అప్పెత్తావా? వచ్చే నెల తప్పకుండా ఇచ్చేస్తాను. అయ్యో కమలమ్మ, నువ్వు వేరే వారిని అడుగులే. నాకు ఈ మధ్య చాలా ఖర్చులొచ్చాయి. ఇప్పుడైతే నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. నువ్వు వెళ్ళి మరో చోట చూసుకో అని లలితమ్మ వెంటనే తలుపు మూసేస్తుంది. కమలమ్మ నిరాశగా వెనుతిరుగుతుంది. కమలమ్మ ఇంటికి తిరిగొచ్చింది. కోపంతో ఉన్న రవి ఆమె కోసమే ఎదురు చూస్తున్నాడు. ఏమైందమ్మా, ఎంతసేపు? డబ్బులు తెచ్చావా లేదా? నా స్నేహితులంతా నా కోసం ఎదురు చూస్తున్నారు. నాయనా రవి, కొంచెం శాంతించు. ఎవరిని అడిగినా అప్పు దొరకలేదురా, అందరు ఇవ్వలేమంటున్నారు. నన్నెవరు నమ్మట్లేదు. ఓహో, నమ్మట్లేదా?
ఎందుకు నమ్ముతారు? ఇంట్లో ఎప్పుడు చూసినా ఇదే పేదరికం. నీకు చేత కాకపోతే చెప్పు. నాకు ఇల్లు ఈ పల్లె నచ్చలేదు. నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికైనా వెళ్ళి సుఖపడతాను అని రవి కోపంగా అరుస్తూ తల్లి మాట వినకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. ఆ బాధని తట్టుకోలేకపోతుంది కమలమ్మ. ఇక మరుసటి రోజు సాయంత్రం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కొట్టుకు వెళ్ళి సరుకులు తీసుకొస్తుంది. ఇంటికి వెళ్ళగానే డబ్బులు లెక్క పెట్టుకుంటూ, అమ్మో, ఇందులో 10 రూపాయలు ఎక్కువగా ఉన్నాయి. నాకు తెలిసి ఆ కొట్టు అతను పొరపాటున 10 రూపాయలు ఎక్కువ ఇచ్చుంటాడు. నాది కానీ 10 రూపాయలు నాకొద్దు. రేపు ఉదయాన్నే వెళ్ళి ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేసి వచ్చేస్తాను అని అనుకుంటుంది. అలా మరుసటి రోజు ఉదయాన్నే సేటు తన చిన్న దుకాణం తెరిచి లెక్కలు చూసుకుంటూ ఉంటాడు. ఇంతలో నిరుపేద వృద్ధురాలైన కమలమ్మ కాస్త తడబడుతూ లోపలికొచ్చింది. అయ్యా, నన్ను క్షమించండి. నేను ఈ 10 రూపాయల నోటు మీకు తిరిగి ఇవ్వడానికి వచ్చాను. 10 రూపాయలా? దేనికి? మీరు నిన్న ఏమైనా సరుకులు తీసుకున్నారా? నాకేమి గుర్తులేదు. అవునయ్యా, నిన్న సాయంత్రం మీ దుకాణం మూసే సమయానికి నేను వచ్చాను కదా. నేను 70 రూపాయల విలువైన సరుకులు తీసుకున్నాను. దానికి నేను మీకు 100 రూపాయల నోటు ఇచ్చాను. అవును అవును, గుర్తొచ్చింది. మీరు నాకు 100 రూపాయలు ఇస్తే 30 రూపాయల చిల్లర నేనే తిరిగివ్వాలిగా. అదేనయ్యా, మీరు నాకు 30 రూపాయలకి బదులుగా తొందరలేనో లేక పొరపాటునో 40 రూపాయలు ఇచ్చేశారు. నేను ఇంటికి వెళ్ళి డబ్బులు లెక్క పెట్టుకుంటుంటే 10 రూపాయలు ఎక్కువగా ఉన్నాయి. ఏంటి, 10 రూపాయలు ఎక్కువ ఇచ్చానా? సర్లే, మీరెందుకు మళ్ళీ తిరిగి తెచ్చారు? అది మీకు ఉచితంగా దొరికినట్టేగా. ఎవరి డబ్బు వాళ్ళ దగ్గరే ఉండాలయ్యా. ఆ 10 రూపాయలు ఎక్కువ ఉన్నాయని నాకు తెలిసిన వెంటనే మీకు తిరిగి ఇచ్చేద్దామని మళ్ళీ వద్దాం అనుకున్నా. కానీ అప్పటికే చాలా చీకటి పడిపోయింది. అందుకే ఈ ఉదయాన్నే వచ్చాను. అవునా? ఇంతకీ మీరెక్కడుంటారమ్మా? నేను పక్కూర్లో 2వ వీధిలో ఉంటానండి. ఏంటి, మీరిక్కడికి పక్కూరు నుంచి వచ్చారా? అది ఇక్కడి నుంచి దాదాపు 2 కిలోమీటర్ల దూరం అవుతుంది కదమ్మా. మీరీ 10 రూపాయలు తిరిగి ఇవ్వడానికి అంత దూరం నుంచి నడిచి మరీ వచ్చారా? నేనసలు నమ్మలేకపోతున్నాను. అవునయ్యా, నేనెప్పుడొచ్చినా మీ కొట్టుకే వస్తాను. ఇక్కడైతే సరుకులు కాస్త చౌకగా దొరుకుతాయని ఎక్కడికొస్తాను. నా కొట్లో సరుకులు కొంటే కేవలం 2 రూపాయలు మిగులుతాయని 2 కిలోమీటర్ల నుంచి నడిచొచ్చి సరుకులు తీసుకున్న మీరు మరి 10 రూపాయలకి ఆశించుంటే ఎవరికి తెలిసేది? నేనైతే అసలు గుర్తుపట్టేవాన్నే కాదు. ఆ దేవుడికైతే తప్ప వేరెవరికి తెలియదు కదా. ఎవరు చూసినా చూడకపోయినా దేవుడన్నీ పైనుండి గమనిస్తా ఉంటాడు కదయ్యా. అందుకే నా మనసు ఒప్పుకోలేదు. మా వారు చనిపోయి 4 ఏళ్ళు అవుతుంది. తను బ్రతుకున్నప్పుడు చాలా నిజాయితీగా ఉండేవాడు. ఆయన ఎప్పుడూ ఒకటే మాట అనేవాళ్ళు, మనం మన కష్టార్జితం తప్ప ఎప్పుడూ ఒకరు సొమ్ము అన్యాయంగా తినొద్దని చెప్పేవారు. ఆ మాట ఎప్పుడూ గుర్తుంటదయ్యా నాకు అని ఆ వృద్ధురాలు ధైర్యంగా తలెత్తుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె మాటలు సేటు మనసులో లోతుగా నాటుకుపోయాయి. వృద్ధురాలి నిజాయితీ సేటుని తీవ్రంగా ఆలోచింపచేసింది. వెంటనే అతను తన డబ్బుల పెట్టెలో నుంచి ఒక 1000 రూపాయలు తీసుకుని తన కొట్టుకి సరుకులు తీసుకునే వ్యాపారి దగ్గరికి పరుగు పరుగున వెళ్తాడు. వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఆ 1000 రూపాయలు ఇచ్చి, అయ్యా, ఈ డబ్బులు మీరు తీసుకోండి. ఇది నేను మీకు ఇవ్వాల్సింది. ఏంటి సేటు, ఈ 1000 రూపాయలు దేనికిస్తున్నావు? లెక్కలన్నీ సరిగానే ఉన్నాయి కదా. అయినా సరుకులు తీసుకొని వెళ్ళి దాదాపు 2 వారాలైందిగా. నాకివ్వాల్సిన మొత్తాన్ని ఆ రోజు ఇచ్చావు కదా. లేదయ్యా, ఆ రోజు నేను కొట్టు సరుకుల కోసం వచ్చినప్పుడు మీరు లెక్క తప్పుగా వేసి పొరపాటుని 1000 రూపాయలు నాకు ఎక్కువ ఇచ్చారు. అప్పుడు నేను గమనించుకోలే. నిన్న కొట్టులో కూర్చొని లెక్కలేసి చూస్తే 1000 రూపాయలు తేడా వచ్చింది. అది తెలిసి ఇవాళ ఇట్ట పరుగునొచ్చాను. మామూలుగా మనం వేలల్లో వ్యాపారాలు చేస్తూ ఉంటాం. ఇందులో మీరు 1000 రూపాయలు ఇచ్చినా ఇవ్వకపోయినా నేనైతే అసలు గమనించుండేవాన్నే కాదు. ఈ విషయం బయటి ప్రపంచంలో ఎవరికీ తెలియదుగా. అయినా ఎందుకు తిరిగిస్తున్నారు? అమ్మో, ఈ విషయం ఎవరికి తెలిసినా తెలియపోయినా ఆ భగవంతుడికి అన్నీ తెలుస్తాయి కదండి. నా మనసు అన్యాయంగా డబ్బును తీసుకోవడానికి ఒప్పుకోవటం లేదు. అందుకే ఈ ఉదయాన్నే వచ్చి తిరిగి ఇచ్చేస్తున్నారు. నేనెవరిని మోసం చేయలేను. ఏంటో సేటు, ఇవాళ నన్ను చాలా తికమక పెట్టేస్తున్నా. సరే, ఇవ్వు ఆ 1000 రూపాయలు. ఇదిగోండి, నేనింక ఈ నెల మీకు ఎట్లాంటి బాకీ లేను. ఒకవేళ ఉన్నా నాకు లెక్కలేసి చెప్పండి, ఇచ్చేస్తాను. ఆ పైవాడన్నీ చూస్తూ ఉంటాడు.
కాబట్టి నేనెవరికి బాకీ ఉండాలనుకోవటంలా అని సేటు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సేటు మాటలు విని వ్యాపారి కూడా ఆలోచనలో పడతాడు. అతనికి చాలా అయోమయంగా ఉంటుంది. వ్యాపారి మనసు సేటు నిజాయితీ మాటలతో కదిలిపోయింది. ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఈశ్వరుడు అన్నీ చూస్తూ ఉంటాడు అనే ఆలోచన అతన్ని నిలవనీయలేదు. వెంటనే తన డబ్బుల పెట్టె నుండి 5 లక్షల రూపాయలు తీసుకొని ఒక నిరుపేద కుటుంబం ఇంటికి వెళ్తాడు. ఆ ఇంట్లో తిండికి కూడా దిక్కులేక దీనంగా కూర్చున్న ఒక తల్లి, ఆ తల్లితో గొడవలు పడుతున్న ఒక కొడుకు ఉన్నాడు. ఇంతకీ వ్యాపారి డబ్బులివ్వటానికి వచ్చిన ఇల్లెవరితో తెలుసా? 2 కిలోమీటర్లు నడిచి మరీ సేటుకి 10 రూపాయలు తిరిగివ్వటానికి వచ్చిన ఆ వృద్ధురాలిదే. అమ్మా, దయచేసి డబ్బు తీసుకోండి అని వ్యాపారి అంటాడు. కాని ఆమె, ఇవి ఇన్ని డబ్బులా? ఎందుకండి? మాకెందుకు ఇస్తున్నారు? మిమ్మల్ని ఎప్పుడు నేను ఇక్కడ కూడా చూడలేదు అసలు. నన్ను క్షమించండి, నేనొక పెద్ద తప్పు చేశాను. 4 ఏళ్ల క్రితం నా వ్యాపారం మొదలు పెట్టడానికి పెట్టుబడి కోసం మీ భర్త దగ్గర నేను 2 లక్షలు అప్పు తీసుకున్నాను. అప్పుడు ఆయన 5 లక్షలు విలువ చేసే తన 10 సెంట్ల భూమిని అమ్మి నాకు ఆ డబ్బిచ్చారు. అయ్యో, అవునా? మా ఆయన ఎంత దయగలవాడు. ఆ డబ్బు తీసుకున్న కొంతకాలానికి ఆయన చనిపోయారు. అప్పటినుంచి ఆ డబ్బు మీకు తిరిగి ఇవ్వాలనే కోరికుంది. కానీ ఆశ ఎక్కువై ఇవ్వలేకపోయాను. నన్ను మన్నించి ఈ డబ్బులు తీసుకోండి అని అంటాడు. కానీ ఇప్పుడు ఎందుకు తెచ్చారు? ఇన్నాళ్ళు నేనెవరికీ తెలియదులే అనుకొని మర్చిపోయాను. కానీ ఈరోజు నాకు జ్ఞానోదయం అయింది. ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఈశ్వరుడు అన్నీ చూస్తున్నాడనే విషయం నేను మర్చిపోయాను. అందుకే ఇప్పుడు నా మనసు బాధపడింది. అన్యాయంగా వచ్చిన ప్రతి పైసాకి లెక్క చెప్పక తప్పదు. అందుకే ఈ 2 లక్షలకు 4 సంవత్సరాల వడ్డీతో సహా కలిపి 5 లక్షలు తిరిగిస్తున్నాను. ఈ డబ్బుతో మీరు మీ కొడుకు సుఖంగా ఉండండి అంటూ ఆ డబ్బుని ఆమె వెనకాల పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ వ్యాపారి. అనుకోకుండా ఒకరి 10 రూపాయలు మన చేతికొచ్చినా అవి వారికి తిరిగిస్తే దానికి 100 రెట్లు మనకు అందేలా చేస్తాడు ఆ పరమాత్ముడు.